దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 28 అధ్యాయాలు పూర్తయ్యాయి. 29వ అధ్యాయంలోకి మనం ఈరోజు ధ్యానించడానికి వెళ్దాం. 29వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. శ్రద్ధ కలిగింది మీరు అందరూ దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలో 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నిలిపెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. యాకోబు గారు బయలుదేరారు కదా, గత అధ్యాయంలో యాకోబు గారు బయలుదేరి అలా ప్రయాణం చేసుకుంటూ బేతేలుని దాటి తూర్పు జనుల దేశం అంటే హారాయి, నాహోరు, ఆరాంనహారాయి, నాహోరు, పద్దనరాము, ఈ ప్రదేశాలు అన్నమాట. ఈ ప్రదేశాల్లోకి ఆయన వెళ్ళాడు. యాకోబు గారు బయలుదేరి తూర్పు జనుల దేశంలోకి వెళ్ళాను. అక్కడ చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడి, అంటే దరిదాపుగా ఆయన ఏ ప్రదేశానికైతే వెళ్ళాలని బయలుదేరాడో ఆ ప్రదేశానికి, లేకపోతే ఒక మాట అనొచ్చు, తన గమ్యస్థానానికి ఆయన చేరుకున్నాడు. ఇలా చేరుకున్నాడని మనకి ఎలా అర్థమవుతుందంటే, ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని వచన భాగాల ద్వారా, ఈ మొదటి వచనంలో మనకు అర్థమైపోతుంటుంది. మొదటి 2-3 వచనాల్లో ఇక్కడ అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. పొలము, బావి, దాని యొద్ద 3 గొర్రెల మందలు ఉన్నాయి, పండుకొని ఉన్నాయి. గొర్రెల కాపర్లో వాటితో పాటు కూర్చుని ఉన్నారు. గొర్రెల కాపరులతో యాకోబు గారు అంటాడు ఏమనంటే, కిందకే అదే అక్కడ ఉన్న సందర్భాన్ని చెప్పాడండి. ఏమనంటే, ఒక పొలము, గొర్రెల కాపర్లు, అలాగే బావి మీద మూత, ఇదంతా అక్కడ ఒక పిక్చర్ అన్నమాట. ఇది అయిన తర్వాత 3వ వచనంలో, అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాయి పొర్లించి, అంటే అందరూ వీళ్ళ ముగ్గురు వచ్చారని చెప్పేసి వీళ్ళ ముగ్గురు రాయి తీసి, అర్థం చేసుకోండి మళ్ళీ, వీళ్ళ ముగ్గురు వచ్చారని చెప్పి వీళ్ళ ముగ్గురు రాయి తీసి దానిలో నీళ్లు తాగేసే ప్రయత్నం చేయట్లేదు. వారు క్రమం పెట్టుకున్నారంట. వారు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ రావాలి. ఆ పొలంలో ఉన్న, లేకపోతే ఆ పొలంలో ఉన్న ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి పశువుల్ని మేపుకుంటున్న ప్రతి ఒక్కరూ వారి మందలన్నీ కూడా సమకూర్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు చక్కగా దాని మీద ఉన్న మూత తీసి, ఆ మూత తీసిన తర్వాత బావిలో నీళ్ళిచ్చేది పశువులకు పెట్టి, అప్పుడు వీరు మళ్ళీ తిరిగి దాని మీద మూత. ఇది క్రమం. ఏది కూడా దేవుడు ఒట్టినే రాయించడు. ఏది కూడా బైబిల్లో దేవుడు ఒట్టినే రాయించడు. చాలా సందర్భాలు మీకు చెప్పాను. ఈ సందర్భాన్ని మనం ఇలా ఆలోచించలేకపోతే అది మనకి ఏమన్నామంటే మనకు అందదు, మనకు తెలియదు. దీన్ని ఎలా ఆలోచించాలి అనేది మనం అర్థం చేసుకోవాలి, బాగా ఆలోచించాలన్నమాట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది బాగా ఆలోచించాలి. పొలము, గొర్రెల కాపర్లు, ఆ పొలంలో ఒక బావి మీద మూత. దీన్ని కూడా క్రమం పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటంటే అందరూ రావాలి, అందరూ వచ్చాక బావి నీళ్ళు త్రాగాలి. ఇది సంఘానికి, రాబోతున్న సార్వత్రిక సంఘానికి దేవుడు నియమిస్తున్న కొన్ని కట్టడలు, కొన్ని విధానాలు. ఒక మాటలో చెప్పాలంటే ఒక క్రమాన్ని దేవుడు మనకి తెలియకుండానే, తెలియని కాలంలో, సంఘం ఏర్పడిన కాలంలో మనకి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసేసాడు. సంఘం, పొలం అంటే లోకం, పశువుల మందలంటే మనమే, కాపర్లు అనగా దేవుని సేవకులు, బావి అనగా దేవుని వాక్యం, దేవుని సన్నిధి, మూత వేయబడింది దేవుని సన్నిధి, తెరిస్తే దాంట్లో నీళ్లు తాగొచ్చు. ఇదంతా ఒక
ఆత్మ సంబంధమైన అట్మాస్ఫియర్ అంటారు దీన్ని. ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని దేవుడు అనాది కాలంలోనే దేవుడు మన కోసం రాయించేశాడు. చాలా బైబిల్ని చాలా చక్కగా లోతుగా అధ్యయనం చేయాలి. చాలా సందర్భాల్లో బైబిల్ ఎలా చదవాలనే విషయం చెప్పడానికి నేను చాలా ఇష్టపడతాను. బైబిల్ ఎలా చదవాలి ఏంటి అనే విషయాలు చెప్పడానికి చాలా ఇష్టపడతాను. ఇలా బైబిల్ని బాగా ఆలోచించాలి. బాగా ఆలోచించి అర్థం చేసుకుంటేనే కానీ మనకి బైబిల్లో ఉన్న భావము లేకపోతే దేవుడు ఏది పొందుపరిచాడో ఏం చెప్పాలనుకుంటున్నా అనే విషయాలు మనకి తెలియవు ఒకవేళ మనం అలా ఆలోచన చేయకపోతే. ఇది ఎంత చక్కగా అర్థమవుతుంది చూడండి. యాకోబు గారికి క్రమం తెలియదు. యాకోబు గారికి ఈ నాహోరులో వారు ఏర్పాటు చేసుకున్న ఈ క్రమం అనేది తెలియదు. యాకోబు గారు వచ్చి చూడండి 4వ వచనం. యాకోబు గారు వచ్చారు. వారిని చూచి అక్కడున్న ఆ పశువుల మందలో 3 ఉన్నాయి కదా, 3 మంద కాపరులతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, అన్నలారా మీరు ఎక్కడ వారని అడుగుతున్నాడు. గౌరవం. ఒక పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాలన్న సంస్కారాన్ని బైబిల్ నేర్పుతుంది మనకి. బైబిల్ నేర్పుతుంది. ఈరోజు అందరూ సంస్కారహీనులైపోయారు. అందరూ కూడా సంస్కారహీనులైపోయారు. ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి పదజాలను ఉపయోగించాలన్న ఈ స్పృహ కోల్పోయి మనుషులు బతుకుతున్నారు. మనం పెద్దోళ్ళు ఎందుకు, మనం చాలాసార్లు చెప్పాను మీకు. పిల్లల గురించి ఆలోచించండి. పిల్లలతో మాట్లాడుతుంటే పిల్లలు ఎలా మాట్లాడుతారు తెలుసండి? ఏంటి? అవునా? ఏకవచనాలు ఏకవచన సంబోధాలు చేస్తున్నారు చూడండి. కనీసం ఏవండి అన్న మాట వారి నోట వినపట్టలేదు చూడండి. కావాలంటే ఏవండి అన్న మాట కానీ, అక్క అన్న మాట కానీ, అన్నయ్య అన్న మాట కానీ, తమ్ముడు అన్న మాట కానీ ఏ మాటలో వినపట్టలేదు ఈ మధ్యకాలంలో పిల్లల నోట. పిల్లలు ఎలా మాట్లాడతారంటే అవునా, అలాగా, మీరు నువ్వేం తిన్నారంటే పలానా తిన్నాను, ఎక్కడికి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళాను, అంతే సమాధానం. ఇలాగ సూటిగా షార్ప్గా ఉంటుంది కానీ గౌరవార్థంగా సమాధానం ఉండట్లేదు. వినాలి మీరు, మీకే ముఖ్యంగా. పిల్లలు పెద్దలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంటే మంచి గౌరవ సంబోధన చేసి మాట్లాడాలి. తెలియని వారితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా మాట్లాడతాం? తెలిసిన వారితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతామా? ఏవండి, అలా కాదండి, ఇదండి అని ఎలాగ అంటాం? అది ఒక గౌరవం. ఆ గౌరవం తప్పి మాట్లాడేసరికి ఈరోజు గర్విష్ఠులు అయిపోయారు. మనుషులు ఏమైపోయారు? గర్విష్ఠులు అయిపోయారు. మనం పిల్లలు నేర్పాలి. అరే, పెద్దలతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి? ఎప్పుడైనా చెప్తారు మీ పిల్లలకే? చెప్తారా? మా అక్షయ్ మాట్లాడతాడు, నేను గొప్పగా చెప్పలేదు అని. మా అక్షయ్ మాట్లాడతాడు పెద్దోళ్ళు ఎవరితోనైనా ఎంత చక్కగా మాట్లాడతాడు. ఏమండి అని. పెద్దోళ్ళు అయితే అన్నయ్య అని మాట్లాడతాడు. నాకు చాలా ముచ్చటేద్దాన్ని చూస్తే. మా చిన్నోడు మాట్లాడితే అసలే అంటాడు. ఆడు చెప్పినా సరే చాలాసార్లు ఎదురుకుండా చెప్తాను. ఎవరన్నా సరిగ్గా ఏమవుతుంది నీకు అలా మాట్లాడుతున్నావు అని అంటాను. చెప్పాలి పిల్లలకి. మెల్లగా ఒక మాట చెప్తుంటే వారు నేర్చుకుంటారు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, యాకోబు గారు వారిని ఎలా మర్యాదగా మాట్లాడుతుంది చూడండి. వారు పశువుల కాపర్లు అయితే మాత్రం ఉద్యోగస్తులను అయితే గౌరవించాలి. ఉద్యోగస్తులు కాని వారిని గౌరవించకూడదని ఎక్కడ ఉందా? డబ్బులు ఉన్న వాళ్ళని గౌరవించాలి, డబ్బులు లేని గౌరవించకూడదు ఉందా? ఎప్పుడు అనుకోకూడదు. ఎవరినైనా సరే నీకంటే తక్కువ ఎక్కువ అని ఎక్కడ లేదు. కానీ మనం అనుకుంటాం మనకంటే తక్కువని మనం అనుకున్నా కానీ అలాంటి వాళ్ళు కూడా మనం ఏమని సంబోధించాలి? ఏవండి. మాట తీరు బాగోదు. చాలామంది మాట తీరు బాగోదు. ఆడలతో మాట్లాడతాం రాదు, మగవాళ్ళతో మాట్లాడతాం రాదు. గౌరవ సంబోధన ఉండాలి. చక్కటి మాట. నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మీ మాటే, మీ పిలిపే బంగారం అవ్వాలి. మన పిలిపే బంగారం అవ్వాలి. అదే మంచి పేరు తేవాలి. నీ పిలుపు వల్ల చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మన పిలుపు వల్ల చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఈడు మాట అంతే, మూర్ఖుడు, ఈ మాట ఇంతే, ఎప్పుడు గౌరవం అనేది ఇవ్వదు అని నీ గురించి చెప్పుకోకూడదు. ఎక్కడ కూడా చక్కగా మాట్లాడతాడండి, మంచిగా మాట్లాడతాడండి. నువ్వు మాట్లాడుతుంటే నీతో ఇంకా మాట్లాడాలని లేకపోతే సంతోషంగా నువ్వు శత్రువుతో మాట్లాడినా సరే నాకు చాలా బాగా ఇష్టం. శత్రువుతో మనల్ని శత్రువుగా భావించే వారితో మాట్లాడినప్పుడు కూడా వారిని గౌరవంగా సంబోధిస్తే, వీరు మనకి వ్యతిరేకులు అనుకున్నప్పుడు కూడా వారిని చక్కగా మనం పలకరించి మాట్లాడుతుంటే చక్కగా వారు కూడా మనతో కలిసిపోయి ఉండగలరు. ఇక్కడ ఇది చక్కగా మాట్లాడుతున్నాం చూడండి. మనకు అది నేర్పుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పుతున్నాడు. ఏమంటే, యాకోబు వారిని చూచి అన్నలారా మీరు ఎక్కడి వారని అడుగుతున్నారు. మీరు ఎక్కడోళ్ళు అంటే ఏం చెప్తారు సమాధానం? ఎల్లరా పని చూసుకుంటారు కదా. చెప్పాల్సిన సమాధానం
మనం అడిగే ప్రశ్నకి తిరిగి సమాధానం రావాలంటే మన ప్రశ్న, లేకపోతే మనం ప్రశ్నించేటప్పుడు, లేకపోతే మనం అడిగేటప్పుడు ఆ పదాలు బాగుండాలని చెప్తున్నాను. ఒక మాట అది ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ మీరు ఎక్కడ వారు అండి, మీరు ఎక్కడ వారు అని అడిగితే నువ్వెక్కడోడు చెప్పంటారు. ముంద నువ్వెక్కడోడురా బాబు, ఎక్కడికి వచ్చి మమ్మల్ని నువ్వెక్కడోడు అంటున్నావు అంటారు. ఆయన సంబోధన నచ్చింది వీళ్ళకి. చూసారా, అన్నలారా మీరు ఎక్కడి వారు అని అనేసరికి వారు చెప్తారు, మేము హారాను వారు మనిరి, మేము హారాను వారు. ఇక పక్క ఊరు మాదే, హారాను మాదే, నాహోరు మాదే. హారాను నాహోరు చుట్టూ దగ్గర ప్రాంతాలండి. హారాను నాహోరు దగ్గర ప్రాంతాలు ఇంచుమించి, ఎందుకంటే అబ్రహాం గారి పూర్వీకుల ప్రదేశాలు అవన్నీ కూడా. అయితే మేము హారాను వారు మనిరి, అతడు నాహోరు కుమారుడు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుతున్నారు. ఎవరి గురించి వచ్చాడో వాళ్ళ గురించి అడుగుతున్నాడు. ఏమని? అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఎవరి గురించి అయితే వచ్చాడో ఆయన గురించి అడుగుతున్నాడు. అసలు వాళ్ళ అమ్మగారు చెప్పి పంపించారు. ఏమని? అరే నాయనా మీ మేనమామ ఉన్నాడురా, మా అన్నయ్య, మా బ్రదరు, ఆయన పేరు లాబాను ఆ సమయంలో నన్ను సాగనంపాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏంటో, అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా మీ మావయ్య ఎలా ఉన్నాడు అడిగి తెలుసుకుని అతని దగ్గర నువ్వు ఉండాలి జాగ్రత్తగా అని చెప్పేసి అక్కడే పెళ్లి చేసుకుని రా అని చెప్పేసి పంపించారు కదా. మరి అమ్మ నాన్న పంపారు కదా. అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అక్కడికి వెళ్ళి వారిని అడుగుతుంటే వారు అంటున్నారు, ఎరుగుదుము, మాకు తెలిసి అతడు. లాభాన్ని తెలియకపోవడం ఏంటి? లాభాన్ని అంటే మొత్తం ఇంటర్నేషనల్ ఫిగర్ అండి. లాభాన్ని అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే కెపాసిటీ అలాంటిది అయింది. లాభాన్ని గురించి చెప్పాను మన వారం. ఇక్కడ వస్తాడు మనకి, ముందు కాలంలో వస్తూ ఉంటాడు, లాభాన్ని తగులుతాడు మనకి. లాభాన్ని అంటే మీరు మామూలు అనుకుంటున్నారేమో. లాభాన్ని అంటే లాభం లేకుండా ఏ పని చేయడు లాభాను. ప్రతి దాంట్లో లాభం కావాలి ఆయనకి. ఈ లాభాపేక్ష కలిగిన లాభాను ఎవరి దగ్గర లాభం పొందాలో, అన్యుల దగ్గర కాదు, సొంతుల దగ్గర కూడా లాభంలో లాలూచీ పడ్డం కానీ, లాభంలో రాజీ పడ్డం కానీ ఏమీ ఉండదు ఆయనకి. సొంత మేనల్లుడినే 3 చెరువులు నీళ్ళు తాగించేశాడు 21 సంవత్సరం. అర్థం చేసుకోండి. అంటే ఎలాంటాడు రా వినాలి. సొంత మేనల్లుడు, రక్త సంబంధి. మళ్ళీ కింద ఏమంటే తెలుసా? నువ్వు నా ఎముకువు, నువ్వు నా మాంసానం అంటాడు తెలుసా? నువ్వు నా ఎముకువు, నువ్వు నా మాంసానమే అంటాడు. అలాగని కూడా ఏం చేస్తాడు తెలుసా? ఎంత మోసం చేస్తాడు తెలుసా యాకోబుని. నిజంగా యాకోబు మోసగాడని పేరు పెట్టారు, కానీ లాభానికి ఎట్టాలి మోసగాడని పేరు. యాకోబుకి పెట్టాలి, లాభానికి పెట్టాలి. ఎందుకంటే యాకోబు నిజంగా తను చెయ్యాలని ఏం మోసం చేయలేదు. ఏ మోసం తను చెయ్యాలని చేయలేదు, కానీ తను కావాలని మోసం చేశాడు. కావాలని మోసం చేశాడు. అవన్నీ చూద్దాం, ముందుకెళ్దాం. అతని చరిత్ర ఏంటో మనం చూద్దాం. అయితే మరి అతను క్షేమంగా ఉన్నాడా? బాగానే ఉన్నాడు. అతను క్షేమంగానే ఉన్నాడు. అతనికి ఏంటి? అంతే కదా, అతనికేంటి? అతను తెలియని వారు లేరు, అతనికి ఏ డోకా లేదు. క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె రాహేలు గొర్రెల వెంట వచ్చుతుంది. అదిగో వాళ్ళ అమ్మాయి వస్తుంది చూడదుగా. వాళ్ళ అమ్మాయి రాహేలు అంటే చిన్న కుమార్తె. రాహేలు అంటే ఎవరో చిన్న కుమార్తెరా. ఏనండి వాక్యం అంటారా? రాహేలు అంటే ఎవరో చిన్న కుమార్తె. ఎవరికి చిన్న కుమార్తె? లాభానికి చిన్న కుమార్తె. మోషే ఇలా తిరుగు, అట్లా లేని కదా, నేను ఇటే కదా ఉంటా. లాభానికి చిన్న కుమార్తె ఎవరా? చెప్పాలి ఎవరో? రాహేలు. లాభానికి చిన్న కుమార్తె రాహేలు. పెద్ద కుమార్తె ఎవరో ఇంకా రాలేదు, ఆమె ఎంట్రీ అవ్వలేదు. సరే, మీకు పేరు తెలియదు కదా, పాఠం చెప్పలేదు కదా, ఆమె ఎంట్రీ ఇంకా అవ్వలేదు, అవుతుంది కసేపుడికి. సరే, క్షేమంగానే ఉన్నాడు. అదిగో రాహేలు వస్తుంది అని చూపించారు. అతడు అంటాడు, ఇలాగంటాడు చూడండి, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉంది. వినండి, ఎవరంటున్నారు ఈ మాట?
యాకోబు గారు అంటున్నారు ఏమనంటే ఎవరితోటి లాభంతో కాదురా. లాభం ఎక్కడ వచ్చేటప్పటికి ఇంకా అమ్మా గొర్రెల కాపరులతో. అది గొర్రెల కాపరులతో అంటున్నాడో ఎవరో యాకోబు అంటున్నాడో, ఇదిగో చాలా పొద్దుంది అప్పుడే తోలుకొచ్చేసారు మెందల్ని. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నీళ్ళు పెట్టేసి మళ్ళీ తోలుకెళ్ళి మేపుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఈయన క్రమం తెలీదు. ఎవరికే టైమింగ్స్ తెలియదు ఈయనకి, యాకోబు గారికి. నాహోర్లో క్రమం ఏంటో తెలీదు, హారాన్లో క్రమం ఏంటో తెలీదు, అదే పద్మనాభంలో క్రమం తెలీదు. మన మాట వెళ్ళేసరికి ఎదరేసారు మాకు, అదే ఇలాంటిది వాక్, అదే నడిపించమని. మేము గబగబ వచ్చేసి పైకి ఎక్కేస్తున్నాం, మైక్ తీసుకున్నాం, మళ్ళీ ఇలాగ వచ్చేయమన్నారు. అలా వచ్చేసి కూర్చోవాలా, నుంచోవాలా, మోకరించాలా, ఏం చేయాలి? కింద అయితే చెప్పండి. కింద అక్కడ మోకరించి అక్కడే ప్రార్థన చేసుకుని అక్కడే మోకరించి పాడ. ఇప్పుడు మోకరించి పాడాలా, కూర్చుని పాడాలా, నుంచుని పాడాలా? కూర్చుని చెప్పాలా, నుంచుని చెప్పాలా? ఎందుకంటే మరి ఆ వాతావరణం మారింది అక్కడ, మాకు తెలియట్లేదు. అడిగాను, అమ్మ ఏంటి మరి కూర్చుని చేయాలా, నుంచొని చేయాలి. క్రమం ఇక్కడ మరి మనం క్రమం, అక్కడ క్రమం మారిపోయింది. ఇక్కడ క్రమం ఏంటి అర్థం కావట్లేదు ఈయనకి. ఎవరికి? యాకోబు గారికి. వాళ్ళ క్రమం నేర్చుకున్నాడు, ఇక్కడ క్రమం ఏంటో తెలియట్లేదు. ప్రదేశం మారింది, క్రమాలు మారాయి. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు, వారందరూ ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏంటంటే ఇదిగో అందరూ రావాలి, అందరూ వచ్చాకే మూత తీయాలి, అందరూ వచ్చాకే నీళ్ళు చేదుకుని నీళ్ళు పెట్టుకోవాలి. మళ్ళీ ఎవరి కాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అందరూ కలిసి మూత వేసేయాలి. మూత బాగా బరువైన మూత, పెద్ద బావి ఏం కాదు అది, పెద్ద బావి ఏం కాదు అది, ఓ మాదిరి బావి అంతే. ఇప్పటికే ఉంటాయి చిన్న ఆ బావిలో ఫొటోస్ ఉంటాయి చూడండి. పెద్ద బావి ఏం కాదు, ఇంత పెద్ద బావి, ఇంత బాగుంటుంది అంతే. అలాంటి బావికి ఇన్ని రూల్స్ ఉన్నాయి. అలాంటి జలాన్ని అనుభవించడానికి ఎవరికి వాళ్ళు వచ్చేసి తోడుకుని తాగేయడానికి వీలవుతుంది. అబ్బాయి అందరం కూడుకోవాలి, అందరూ కూడుకున్నాకే నీళ్లు తాగాలి. అది క్రమం. మరి సంఘానికి కూడా క్రమం ఉంది కదా, సంఘానికి ఏముంది? క్రమం ఉంది కదా. సంఘానికి క్రమం ఏంటి? అందరూ కూడుకోవాలి, అందరూ కూడుకుని వినండి, అందరూ కూడుకుని వాక్యాన్ని వినాలి. అందరేరి మొన్న ఆదివారం చెప్పాను, అంతకుముందు ఆదివారం చెప్పాను, నియమ కొడుకులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి. అందరూ ఏరి మరి అందరూ రాలేదు అంటే అర్థం ఏంటి? క్రమం తప్పేశారు, క్రమాన్ని అందుకోవట్లేదు, క్రమాన్ని తెలుసుకోవట్లేదు. సరే, ఇది క్రమం గురించిన మాటలు. 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం, 8వ వచనం. ఆయన అడిగాడు ఏమనంటే, చాలా ప్రొద్దుంది కదా, మీరు మరి అప్పుడే వచ్చేసారు, మీరు మళ్ళీ గొర్రెలకు నీళ్ళు పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి వెళ్ళి మేపుకోవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు వారు అంటారు 8వ వచనంలో, క్రమం చెప్తున్నారు వాళ్ళు. క్రమం, వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు అంటే, మా వలన కాదంటే వారు మూత తీయలేరని కాదు, వారు చెయ్యకూడదని నియమం పెట్టున్నారు కాబట్టి వారు అలా కాదు. తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అందరూ వస్తారు, అందరూ వచ్చాక రాయి తీయాలి, రాయి తీసాక అప్పుడు నీళ్లు త్రాగాలి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, వాటిని మేపునది. ఆమె వాటిని తన తండ్రి యొక్క గొర్రెల మందని ఆమె మేపుతుందంట, ఆమె మేపేదంట. తెలుసు కదా. అంటే ఒక మాటలో చెప్పాలంటే బాధ్యతలు భుజాన్ని వేసుకుందామే. ఎవరో రాహేలమ్మ బాధ్యతలు భుజాన్ని వేసుకుంది, కుటుంబానికి తోడ్పాటును అందిస్తుంది. కుటుంబానికి ఏం చేస్తుంది? భారంగా లేదు, ఏం చేస్తుంది? తన వంతు సహాయాన్ని ఆమె చేస్తుంది. మరి ఈ కాలంలో యవనస్తురాలు, ఈమె ఎవరో నిండు యవనస్తురాలు తన తండ్రికి సహాయం చేస్తుంది. మరి ఇప్పుడు యవనస్తులు తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నారా? అసలు యవనస్తులు రాళ్ళు సంగతి పెట్టండి, అసలు యవనస్తులే తల్లిదండ్రులకు సహాయం చేయట్లేదు కదా. చేస్తున్నారా? సహాయం అంటే వారి పనిలోనే, వీళ్ళకి ఏ పని లేకపోతే వాళ్ళ పనిలో సహాయం చేయాలి, వీళ్ళకి ఏదైనా పని ఉంటే ఆ పనిలో వారు కొనసాగాలి. కానీ అదేది లేదు ఈ కాలంలో. పైపెచ్చు ఎదురు తిరిగి మాట్లాడడం నేర్చుకున్నారు, బాగా ఎదురు తిరిగి మాట్లాడడం నేర్చుకున్నారు. సరే, ముందుకెళ్దాం.
10వ యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు చూడండి ఈ విషయం ఆలకించండి. ఎలాగంట, తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె అయిన రాహేలును, అలాగే తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెల మందను చూసినప్పుడు వాళ్ళిద్దరిని చూసేసరికి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసిందంట. ఈయనకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసిందంట. చూడండి ఆ మాట ఉంటే చూడండి అక్కడ. లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడి దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాయి పొర్లించి తన తల్లి సహోదరులకు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చేస్తున్నాడంట. ఎవరిని ఎత్తుకుని? రాహేలమ్మని అట్టుకుని యాకోబు తండ్రి ఏం చేస్తున్నాడంట? ఏడ్చేస్తున్నాడంట. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం అని ఎప్పుడో ఇడిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు. ఎన్నాళ్ళకి కలుసుకున్నాను ఎప్పుడు ఇడిపోయినాడు ముద్దెట్టుకుని ఏడితే బాధ లేదు. మరి ఈయన ఎందుకు ముద్దెట్టి నేడితే నాకు అర్థం అవ్వలేదు. ఈ సందర్భం మాత్రం నిజంగా ఓ మాట చెప్తున్నాను, ఈ సందర్భం నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంత అలా ఏడ్చేసాడు? అంత ప్రేమ అనేది వారి మధ్య లేదు. ఎందుకని? రాహేలు ఎవరో యాకోబుకి తెలియదు కదండి. ఎప్పుడో చిన్ననాటి పిల్లలంటే ఒకవేళ ఎంత కాలమైందని నేను చూసి, ఎంత కాలమైంది అమ్మాయి నేను చూసి అని ఏడ్చినా ఒక పద్ధతి ఉంది. ఏమోలే, దీన్ని మనం పెడార్థం తీయడానికి వీల్లేదు, కానీ మనం ఆలోచించేద్దాం. ఇక్కడ అతను ఏడుస్తున్నాడు. ఏమని? ఆమెను ముద్దు పెట్టుకొని ఆమెను ఏడుస్తున్నాడు. ముద్దు పెట్టుకోమంటే మళ్ళీ మీరు ముద్దెట్టుకోకండి. అక్కడ ముద్దెట్టుకోవడం అంటే అది వారి దేశాచారాలు అవన్నీ కూడా మనం సెకండించుకుంటామే, మనం కౌగిలించుకుంటామే. అలాగా వారు ముద్దు పెట్టుకోవడం వాళ్ళకి వారి దేశ సంస్కృతి అది. అందుకే బైబిల్లో కూడా మనకు తెలిసిన మాటలు మీరు ప్రేమ గల ముద్దు పెట్టుకోమంటాడు. కాబట్టి ముద్దు అనగానే మళ్ళీ ఇది ఒక వేరేది అనుకోకండి. ఇది గౌరవప్రదమైంది, వారి పలకరింపుతో సమానమైంది అన్నమాట. సరే, అతను ఏం చేశాడంటే రాహేలమ్మ మందను చూడగానే ఆయన వెంటనే వెళ్ళి బావి మీద ఉన్న రాయి పొర్లించనగానే ఎవరో రాకుండా పొర్లించేసాడు అనుకోకుండా, మళ్ళీ ఎవరు రాకుండా పొర్లించేయడం అనుకోకుండా వారి నియమాలను పాటిస్తాడో, ఎప్పుడైతే తీద్దాం అనుకున్నారో వెంటనే ఈయన వెళ్ళి రాయి తీశాడు. అంతేగాని వాడి నియమాన్ని పక్కన పెట్టి నేను తీసేస్తాను, నేను తోడేస్తాను అంటాక వీల్లేదు. అక్కడ దేవుడి నియమాన్ని తప్పి బతకడానికి ఎవరికి అధికారం లేదు. మనకైనా సరే, ఇక్కడ ఇతనికైనా సరే పరాయి ఊర్లోంచి వచ్చి ఆ ఊర్లో నియమాలు తప్పడానికి ఆయన ఊరుకుంటారా? అంటే అర్థం ఏంటంటే, వారందరూ రాగా రాయి తీద్దాం అనుకోగా వెంటనే ఉత్సాహం కలిగి ఉన్నాడు. కాబట్టి యాకోబు ఏం చేశాడంటే త్వరగా వెళ్ళి రాయి అతనే పొర్లించేసి త్వరగా ఆమె మందకే నీళ్ళు చేది పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత 11వ వచనం పెట్టేసిన తర్వాత మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడని చెప్తున్నాడు. అలాగే అమ్మా నేను ఎవరో కాదు నేను ఎవరో తెలుసా అని ఏడుతూనే చెప్తున్నాడు. ఏమని? నేను నీ తండ్రి బంధువుని, లాబాను మా మావయ్యే, లాబానుకి మా అమ్మ చెల్లి, నేను చాలా మీకు దగ్గర బంధువుని, రెబకా కుమారుణ్ణి. రెబకా తెలుసా నీకు? రెబకా తెలుసా? మా నాన్న చెప్తూ ఉండేది అప్పుడప్పుడు. మా చెల్లి రెబకా ఉండేది, మా చెల్లి రెబకాని ఇస్సాకు అని ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేసాం, ఆమె వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి అని చెప్తూ ఉండేవాడు. ఆ రెబకా కొడుకునే నేను, ఆ రెబకా చిన్న కుమారుని నేను అని చెప్పేసి రాహేలుతో చెప్తే రాహేలు వెంటనే పరుగు నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. పరుగు వెళ్ళిపోయింది. అంతే కదా మరి. ఎందుకంటే జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇతను ఎవరో కాదు, మా మేనత్త కొడుకే, మా బంధువే అని పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పింది విషయం. నాన్న ఎవరో ఒక అబ్బాయి ఇచ్చాడు, ఎవరో కదా ఇంతకే రెబ్బక అమ్మ ఉంది కదా, మన అత్త, మీ చెల్లి అత్తమ్మ ఉంది కదా, అత్తమ్మ కొడుకు వచ్చాడు అన్న. వెంటనే ఇతనికి కూడా ఎక్కలేని సంతోషం వచ్చేసింది లాబానికి. ఎందుకంటే ఇతను ఆనందపడటంలో అర్థం ఉంది. ఎవరో యాకోబు కాదు, లాబాను ఆనందపడటంలో అర్థం ఉంది. ఎందుకంటే వచ్చిన వాడు తన చెల్లెలి చాలా ప్రేమ ఉంటుంది కదా, తన చెల్లెలు కొడుకు వచ్చాడనగానే చాలా ప్రేమ ఉంటుంది. అందుకనే అంటే ఏమో చెల్లెలు కొడుకు అంటే ఎవరో కాదు, నేనే. అంతే కదా, నా చెల్లెలు కొడుకు అంటే ఎవరో నేనే అంటాడు. ఆ మాట అంటాడు. అతను పరిగెత్తుకుని వచ్చేసి ఏమంటాడు చూడండి, ఎదుర్కొంటకు పరిగెత్తుకుని వచ్చి అతను కౌగులించి ముద్దు పెట్టుకొని, మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు చూసారా? ఎవరైనా ముద్దు పెట్టుకుంటారు. అది మన వాళ్ళు దుబాయ్లో వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు ముద్దులు. పోయే కాలం ముద్దులు ఎట్టుకుంటారు, వాగలొస్తాయి ఇంకేమరావు.
అర్థమవుతుందా? దుబాయ్లో వాళ్ళని చూసి వాళ్ళు బొగ్గ రాసుకుంటారు, ముద్దెట్టుకుంటారు. అవి చూసుకుని ఎక్కడికి వచ్చి వీళ్ళు ముద్దెట్టుకుంటారు. అక్కడెక్కడ వాళ్ళు పోయే కాలం ముద్దులు అంటారు. అట్లా అవి ఎట్టుకోకూడదు. వీళ్ళ ముద్దు పవిత్రమైంది. వాళ్ళు ఎలా ఎట్టుకోవాలి వాళ్ళకి తెలుసు బాగా. అది ఆ పిల్లెడుతుంది అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఏం చేస్తాడంటే, ఎదుర్కొని కౌగులించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయిన రాళ్ళుడు నీకంటే ఎక్కువ ఏంటని తీసుకెళ్ళిపోయి అప్పుడు అంటున్నాడు చూడండి, అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పి ఏ సంగతులు చెప్పాడు? ఈ సంగతులు అంటే అర్థం ఏంటి? అంతకుముందు జరిగిన సంగతులన్నీ. అర్థమవుతుందా? అంతకుముందు జరిగిన సంగతులన్నీ కూడా చెప్పాడంటే ఏం జరిగిందంటే, మావయ్య ఇదిగో జరిగింది ఇది. ఏంటంటే ఇదిగో మా అన్ననే మా అమ్మ ఇలాగా చేయమంది, నేను ఇలా చేశాను. ఇంకో ఆడేం చంపేయడం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మా అమ్మ ఏమందంటే మా నాన్నతో, ఇక నువ్వు ఇక్కడ ఎవరి పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దు, నువ్వు వెళ్ళిపోయి లాభం దగ్గరికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకునిరా అని నన్ను పంపించేశాడు. ఇది విషయం అని చెప్పగానే అప్పుడు అంటాడు ఈయన, నిజముగా లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అంటే అర్థం చేసుకోండి. ఒక మాట ఈ మాటను అర్థం చేసుకోండి. నీవు నిజముగా నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అంటే అర్థం ఏంటి? అంటే లాభాను ఎలా ఉంటాడు ఇంచుమించుగా యాకోబు కూడా అలా ఉంటాడు. ఎందుకంటే మేనమామ పోలికలు, చాలామందికి మేనమామ పోలికలు వస్తాయి కదా, రావా? చాలామందికి మేనమామ పోలికలు పడుతూ ఉంటాయి. కొంతమంది బుద్ధులు ఆడతాయి, కొంతమంది రూపమాడతారు. ఇక్కడ ఈ మేనమామ ఎవరో అంటే ఒక జీన్స్ ఒకటే కదండి. రెబెకమ్మ లాబాను అలాగే యాకోబు, ఈ అందరు జీన్స్ ఒకటే. సాధారణంగా ఎక్కువగా మేనమామ పూలకు పడుతూ ఉంటుంది చాలామందికి. ఇక్కడ చూడండి, ఇతను అంటున్నాడు నీవు నా ఎముకయు నా మాంసం అంటే అర్థం ఏంటంటే రంగు ఒకటే, ఎముకల సైజులు హైటు అంతా ఒకటే. మొత్తం యాకోబు గారు పర్ఫెక్ట్గా లాభంలో ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే అనుకోండి అంతే. మరి ఇలాగే అన్నావు అని అనకండి. మళ్ళీ ఒక మాట చెప్పాలంటే లాభాను పర్ఫెక్ట్గా ఇంచుమించుగా యాకోబులా ఉంటాడు. యాకోబు లాభాన్లా ఉంటాడు. ఎముక కొంతమంది ఎముకలు చూడండి, నా ఎముక కొంచెం పీలగా ఉంది, కొంతమంది ఎముక లావుగా ఉంటుంది. అలాంటి ఎముక సేమ్ ఎముకలు మేనలుడు పడింది. మాంసం కండ, ఇతనికి ఎలా కండ ఉందో అతనికి కూడా అలాగే కండగట్టి ఉన్నాడు. అంటున్నాడు నువ్వు సేమ్ నా ఎలాగ ఉన్నారు బాబు, నువ్వు ఎవరో కాదు, ఇంకా నువ్వు నా ఎముకవు నా మాంసాన్ని. నువ్వు నిన్ను చూస్తే నన్ను చూడక్కర్లేదు, నన్ను చూస్తే నేను చూడక్కర్లేదు. ఇద్దరు ఒకటే, బుద్ధులు కూడా ఒకటే. అర్థమవుతుందా? ఇద్దరు ఒకటే, ఇంచుమించు బుద్ధులు కూడా ఒకటే. లాబాను యాకోబుని ఎలా బోల్తా కొట్టించాడు, యాకోబు లాబాన్ని తిరిగి అదే విధంగా బోల్తా కొడతాడు. అంటే జీన్స్ అలా ఉంటాయి. కొంతమంది గుణాలు చూడండి. ఆ మధ్యకాలంలో ఎవడో పెళ్లి చేసి వచ్చాడంట. వీడు ఇలా పెళ్లి చేసుకున్నాడు అని అంటే అప్పుడు అన్నాను నేను, ఆడి బాబు కూడా ఇలాంటి పని చేసాడు, కాలుతో జ్ఞాపం చేసుకున్నాను. అవునా? అంటే వాడు ఇలా చేశాడు, ఇలాంటి పని చేశాడు ఒకడో అని అంటే వాళ్ళ నాన్న కూడా వయసులో ఇలాంటి పని చేశాడు, గుర్తుంచుకోండి, ఒకసారి జ్ఞాపం చేసుకో అని అడిగాను మా అత్తతోటి. గుర్తురాదులే, ఆనా గుర్తు చేతను మళ్ళీ. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే మనం చేసే పనులే జీన్స్ బట్టి మన పిల్లలు కూడా చేస్తారు. మనం చేసిన తప్పిదాలు చేస్తారు, మనం చేసిన మంచులు చేస్తారు. అది మనం లైన్లో పెట్టకపోతే సేమ్ డిటో మనమే. మనం చేసిన తప్పిదాలని మరి బాబు మనం చేసిన తప్పిదాలు వీడు చేస్తాడేమని చెప్పేసి ఆయన డైవర్ట్ చేసి దేవుళ్ళు నడిపిస్తే ఓకే. లేదంటే నువ్వు ఏ దారిలో వెళ్ళావు, నీ కొడుకు నీ కూతురు అదే దారిలో వస్తారో, ఇది ఏ మాత్రం అనుమానం లేదు. సమాజంలో ఎప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. సరే, 14 వచ్చిన 2వ భాగం. అతడు నెల దినములు అతను యొద్ద నివసించిన తర్వాత, అంటే ఒక నెల రోజుల పాటు అతను అంటే లాబాను గారు అక్కడే, యాకోబు గారు లాబాను గారి దగ్గరే ఉన్నాడు. అర్థం చేసుకోండి, లాబాను గారి దగ్గరే ఉన్నాడు. లాబాను గారి దగ్గర ఎలా ఉన్నారో అంటే చుట్టం. ఎవరైనా ఎవరా చుట్టం ఎలా ఉంటాడో, అబ్బా ఉదయం టిఫిన్ కాసేపు పడుకోండే అంటారు. ఆ తర్వాత రాత్రి పడుకున్నాం కదండి, రాత్రి మళ్ళీ పడుకోండే అంటారు. మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ భోజనం కాసేపు అలా ఉరగండే అంటారు. మళ్ళీ అలా ఉరుగుతాడు. మళ్ళీ సాయంకాలం స్నాక్స్ ఆలమూరు బజ్జీలో లేకపోతే కొమ్మి చెక్కల్లో జిలేబీయో పట్టుకొచ్చి పెడతారు.
తర్వాత మళ్ళీ సాయంకాలం నాన్ వెజ్. ఇలాగా నెల రోజుల పాటు పోషించాడు. పోషించిన తర్వాత లాభాన్ని బుద్ధి బయటాడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి లాభాన్ని, ఇక్కడి నుంచి అసలు లాభాన్ని చూస్తాం మనం. అర్థమవుతుందా? అసలు లాభాన్ని ఏంటి, అతని మాటల్లో ఉన్న మాయ ఏంటి అర్థమవుతుంది ఇక్కడ మనకి. అంటాడు, అల్లుడు ఊరికినే దగ్గర ఏముంటావులే, ఊరికినే దగ్గర ఏముంటావు, జీతం ఇస్తాను అంటాడు. చూడండి మార్చదు, భలే ఉంటుంది ఇతని స్వభావం. ఇతని స్వభావం ఎలాంటి స్వభావం అంటే చెప్పాను కదా, లాభాను ఏ లాభం లేకుండా ఏ పని చేయడు. కాబట్టి చూడండి, నెల రోజులు అతని ఎద్ద నివసించిన తర్వాత లాభం అంటున్నాడు, నీవు నా బంధువుడు అయినందున ఊరకయ్యే నాకు కొలువు చేయదువా, నీకేమి జీతం కావాలో చెప్పని అంటే అర్థం ఏంటి తెలుసా? మెల్లగా ఈయన ఉద్యోగంలో పెట్టేసుకుంటాడు, పనులు పెట్టేసుకుంటాడు. నెల రోజులు ఉన్నవాడు ఏదో పని చేస్తాడండి, ఖాళీగా ఊసిపోక వాళ్ళు చేసే పనులు ఏదో సహాయం చేస్తాడు. ఎందుకు వచ్చారు అబ్బాయి అని వాళ్ళు విచారం చేసి, పోనీ పిల్లని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కదని చెప్పి పిల్లని పెళ్లి చేసి పంపేదని చూస్తున్నాడు ఇతను. అలాంటి చేస్తే లాభం ఎందుకు అవుతాడు ఇతను? ఇప్పుడు అంటున్నాడు, నెల రోజులు అయిన తర్వాత వీడికి ఎట్లయిపోతున్నాం మనం, వీడికి పెట్టలేకపోతున్నాం. ఎంత మేనల్డ్ అయితే మాత్రం ఏరులోకి తినేస్తున్నాడు వీడు. కాబట్టి ఈ నీదులో లొంగదీహేతని ఇవ్వాలా అన్నాడు అలా ఆవిడతోటి అని బయలుదేరి అల్లుడు నెల రోజులైంది వచ్చి నువ్వు ఆ పని చేస్తున్నావు ఈ పని చేస్తున్నావు, ఉత్తిని ఏం చేస్తావు, ఎంతకన్నా తీసుకో అన్నాడు. ఎంత కావాలి అడుగు అన్నాడు. అక్కడికి ఈయనేమో మోజులో ఉన్నాడు. ఎవరో యాకోబు ఏమో మోజులో ఉన్నాడు. ఏ మోజులో ఉన్నాడంటే చూడగానే ప్రేమించేశాడు. ఎందుకే ముద్దటి కూడా కారణం, ఏడ్చేయడానికి కారణం అదే. చూడగానే రాహేలమ్మతో ప్రేమలో పడ్డాడు. కాబట్టి ఇతను ఏమంటాడంటే, యాకోబు గారు ఏమంటారంటే 16 వచనం, లాబానుకి 2 కుమార్తెలు ఉండిరి, వారిలో పెద్దదాని పేరు లేయా. ఇందా చెప్పాను కదా ఎంటరవద్దు లేయమ్మని, లేయా వచ్చింది. చిన్నదాని పేరు రాహేలు. ఎరా చూడండి రా, ఎందుకు అలాంటి చూస్తారు ఏమవుతుంది మీకు? వాక్యం చూస్తే ఏమైనా వస్తుంది చూడమ్మా, వాక్యం చూడు. చిన్నదాని పేరేంటి? రాహేలు. పెద్దదాని పేరేంట్రా? లేయా. ఆమెకంట జబ్బుకొల్లు అంట. జబ్బుకొల్లు అంటే ఏంటి? కొళ్ళుకి ఇన్ఫెక్షన్ వచ్చేసి కొంతమంది కొళ్ళు ఎర్రగానే అదో రకంగానే నీరు గారిపోతుంటాయి చూసారా. అలా కాకపోయినా కొంతమంది కొళ్ళు గువ్వకొళ్ళు ఉంటాయి, లేకపోతే పిల్లికొళ్ళు అంటారు, గువ్వకొళ్ళు అంటారు. అవి కాకుండా జబ్బుకొళ్ళు ఉంటాయి, అదో రకంగా ఉంటాయి కొళ్ళు లోనికి వెళ్ళిపోయి. అలా కాకపోయినా జబ్బుకొళ్ళు అంటే పాలిపోయి ఉంటుంది, కొన్ను పాలిపోయి నల్లగుడ్డు నల్లగా లేకుండా కొంచెం పొరకమ్మినట్టుగా వైట్ షేడ్లో ఉండి ఉంటుంది. దాన్ని జబ్బుకొళ్ళు అంటారు. ఈ జబ్బుకొళ్ళు కలది. అయితే 18 ఈ మాట మర్చిపోకండి. నీకు ఎంత కావాలో అడిగాడు, అక్కడ ఆగం. నీకు ఎంత కావాలో అడిగాడు. అడిగిన తర్వాత ఈ విషయం అంతా చెప్పాడు, ఇంట్రడక్షన్ చెప్పాడు. ఎవరిదే? లేయమ్మదే, రాహేలమ్మదే ఇంట్రడక్షన్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఏమంటే, యాకోబు అంటున్నాడు. ఇప్పుడు యాకోబు రాహేలును ప్రేమించి అంటున్నాడు. ఇప్పుడు నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరాల కొలువు చేస్తాను, నువ్వు నాకు జీతం ఇవ్వక్కర్లేదు అన్నాడు. నేను నెల రోజులైందని జీతం తీసుకుంటున్నావు కదా, సరే నీ పిల్లని నాకు ఇయ్యి, జీతం ఇదే నాకు. నీ పిల్లని నాకు ఇయ్యి, ఇదే జీతం నాకు. నీ పిల్ల కోసం నేను 7 సంవత్సరాలు నీకు సేవ చేస్తాను, పాలితానం చేస్తాను. ఒక మాటలో పాలితానం అంటారు దాన్ని. కొలువు చేస్తాను అంటే నీ దగ్గర ఉంటాను, నువ్వు ఏ పని చెప్తే చేస్తాను, నువ్వు నీ పిల్లని నాకు ఇయ్యి, 7 సంవత్సరాలు ఉంటాను అన్నాడు. సరే, అన్యునికి ఇవ్వడం కంటే నీకే ఇవ్వడం కదా, నీకే ఇవ్వడమే బెటర్ కదా అల్లుడు అన్నాడా? అన్యునికి ఇవ్వడం కంటే నీకు ఇవ్వడమే బెటర్ కదా అల్లుడు. ఎంత గొప్ప డైలాగులు మళ్ళీ అనేసి 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా ఉంది, ఇది చాలా ఉంది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చెప్తాను, ఈ విషయం చెప్తాను. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు అయిపోయింది. మరి నాకు నువ్వు పర్మిషన్ ఇస్తే మీ అమ్మాయి నాకు పెళ్ళి చేస్తే మరి మీ అమ్మాయి దగ్గరికి నేను వెళ్తాను అంటాడు. అంటే సర్లే అని ఆ చుట్టుపక్కల ఉన్నవారు అందరినీ కేకేసి భోజనాలు పెట్టాడు, విందు చేశాడు. ఎవరో? లాబాను చుట్టుపక్కల అందరినీ పిలిచి విందు చేశాడు. విందు ఎందుకు చేశాడు? ఇవాళ మా ఇంట్లో పెళ్లి రోజు, యాకోబుకి నా చిన్న కుమార్తె అయిన రాహేలు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని చెప్తున్నాను అందరితో. పెళ్ళి అంటే మరి ఇది మనకులాగా
బ్యాండ్ మేళాలో, చర్చిలోకి వచ్చిన తర్వాత పాస్టర్ గారు, అవి ఏమి లేవు పెళ్ళిళ్ళు పాతకాలంలో. పెళ్ళంటే చక్కగా అందరూ కలిసి, చుట్టాలందరూ కలిసి ఈ అమ్మాయిని, ఈ అబ్బాయి పెళ్లి చేస్తాను అని చెప్పేవారంట. అదే అంటే మన పాతకాలంగా చెప్తాను, బైబిల్గా చెప్తున్నాను అని చెప్పేవారంట. చెప్తే సర్లే అని అందరూ కలిసి భోజనం చేసేవారంట. భోజనం చేసిన తర్వాత సాయంకాలం మామూలుగా యథాతథంగా తన భార్యని తన ఎద్దకు పంపించి, ఇదే పెళ్ళి. ఇప్పటిలాగా నువ్వు దండెత్తవా ఒకరికొకరు ఏంచి ఈ పెళ్ళిళ్ళు ఏం లేవు. ఇప్పుడు అంతా దొంగ పెళ్ళి చేస్తున్నారు, చూసలేదు. 15,000 ఎత్తే ఎవరికైనా పెళ్లి చేస్తాడంట పాస్టర్. 15,000 ఎత్తే ఎవరికైనా, ప్రేమించినోడికైనా, కడుపు చేసినోడికైనా ఎవరికైనా పెళ్లి చేస్తాడంట, తెలుసా? డబ్బులు పెళ్లి చేసి వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో, చూసారా? ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే పెళ్ళి అంటే ఏమి లేదు, అందరూ కలిసి ఉండడం, వాళ్ళిద్దరినీ ఏకం చేయడం, అదే పెళ్ళి. ఏంటి? అందరూ కలిసి రావడం, అందరూ చక్కగా భోజనం చేయడం, సంతోషించడం, అందరూ కలిసి వారిద్దరిని ఏకం చేయడం, అదే పెళ్ళి. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రాత్రి యాకోబు గారి దగ్గరికి రాహేలు అమ్మను పంపాలి. కానీ మన హీరో గారు ఎవరో లాబాను, దీన్ని కూడా ఏదో రకంగా లాభం పొందాలనుకున్న రకమైన ఎలాగా బల్లెటూరు దొరికెళ్ళే మనకి, వీడికంటే తింగరోడు, వీడికంటే అమాయకుడు మనకింకా దొరకడు. కాబట్టి ఈయన్ని ఏదోలా బోల్తా కొట్టి ఇద్దరికి ఇన్ని చేసేద్దాం, ఇతనే చేసేద్దాం అని ప్లాన్ వేసి అన్యుడికి ఇవ్వడం కానీ నీకే ఇవ్వడం బెటర్ అని చెప్పేసి పెళ్లి చేసిన పిల్లని పంపకుండా చీకట్లో పెద్దని పంపించాడు. ఇతను మరి మహానుభావుడు ఎవరో లాభాను అనండి మీరు, లాభాను అనగానే అతమాడు, నాకు ఆ పేరు బాగా ఇష్టమైంది ఇతనిది. ఈ లాభాను పంపాల్సిన రాహేల్ని పంపుకోకుండా చీకట్లో ఎవరు పంపించాడు? లేయమ్మను పంపించేశాడు. యాకోబు గారు ఏం గుర్తుపట్టలేదు పాపం, తెల్లారిదాకా ఏం తెలియలేదు. తెల్లారిన తర్వాత ముఖం చూశాడు, అమ్మ నా లాభానా ఎంత మోసం చేసావు మాయ. గబగబ బయటకు వచ్చి నువ్వు నాకు చేసిన పని ఏంటి అని అడిగాడు. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా అని అడిగాడు. నేను ఎవరి కోసం కొలువు చేశాను, నువ్వేం చేసావు అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఏంటని, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఇవ్వడం మా సాంప్రదాయం కాదల్లుడు అని చెప్తున్నాడు. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా, ఇలా అడిగాడు కదా, ఇలా అడిగేటప్పుడు ఇలా చేద్దాం అని ముందే ప్లాన్ అయింది, లేదా అప్పటికప్పుడు వచ్చిన ప్లాన్ అంటారు? అప్పటికప్పుడు వచ్చిన ప్లాన్ కాదు ఇది, ముందే ప్రణాళికలు వేసుకుని లేయమ్మని పంపించేశాడు, రాహేలమ్మనే ఆపించేశాడు. రాహేలమ్మ అడుగుంటుంది, నాన్న ఏంటి నాన్న అంట, నువ్వు ఆగమ్మ, నీకు ఎందుకని నేను చేస్తాను కదా, నువ్వు ఆగమ్మ అన్నాడు. సర్లే మరి ఏంటి సంగతి మాయ, నువ్వు ఇలా చేసావు అంటే ఇంకేం మళ్ళీ ఏమన్నాడు, ఇంకొక 7 చెయ్యి అంటాడు, అంతే, ఇంకొక 7 చెయ్యి అన్నాడు. ఇంకొక 7 సర్లే చేతనులే అంటే ప్రేమ లాంటిది. ఎవరిదే? యాకోబుకి రాహేలు మీద ఉన్న ప్రేమ లాంటిది. ఈ 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు కూడా చేసాడండి. మళ్ళీ అది 7 సంవత్సరాలు గడిచినట్టుగానే లేదంట ఆయనకి. అందుకే అంటాడు, ప్రేమికుల మధ్య అంట యుగం అంట క్షణమంట. ప్రేమికులు కలిసి ఉంటేనంట యుగము ఒక క్షణంలా గడిచిపోద్దంట, ఒక రోజు ఉట్టిన అయిపోద్ది వాళ్ళకి. ప్రేమికులు ఎడబాటు అయిపోయారంటేనంట ఒక యుగమైనా ఒక క్షణమైనా అది ఒక యుగంలాగా గడుతుందంట. మరి ఒక పాట రాశాడు మా పెద్దయిన ఒక ఆయన, మంచి పాట, 1000 ఏళ్ళ ఒక యుగమైనా గడిచింది క్షణమైన ఒక పాట రాసి, చాలా బాగుంటుంది పాట దేవుని గురించి. కాబట్టి ఇక్కడ ఈయనకి ఒట్టినే గడిచిపోయి, ఆ దినాలన్నీ కూడా ఒట్టినే గడిచిపోయి. చూడండి, లేయమ్మను పెళ్లి చేసిన తర్వాత ఆమెకి దాసిగా 24 వచనం, ఆమెకి దాసిగా జిల్ఫాని ఇచ్చాడంట. ఎవరిని? జిల్ఫా దాసి. ఎవరికి దాసి? లేయమ్మకు దాసిగా జిల్ఫాని ఇచ్చాడు. సరే, లాభాన్ని ఇచ్చాడు. సరే, లాభాన్ని అయిపోయిన తర్వాత రెండో అమ్మాయి కూడా పెళ్లి చేశాడు కదా, 29. మరియు లాబాను తన దాస్యకు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాడు. రాహేలును పెళ్లి చేసిన తర్వాత రాహేలుకు ఒక దాసి, లేయాకు ఒక దాసి, 2 దాసీలను ఇచ్చి తన అల్లుడైన యాకోబుకి అప్పచెప్పాడు. యాకోబు రాహేలును కూడెను, ఆమె అతనికి అతడు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించి అతనికి మరీ 7 ఏండ్లు కొలువ చేశాడు. ఇంకా మళ్ళీ 7 సంవత్సరాలు ఉన్నాడు.
మొత్తానికి అదే మంద కోసం ఎన్నికలు మొత్తానికి 3 ఏళ్ళు 21. యాకోబు గారు కొలువ సంవత్సరములు. యాకోబు గారు అక్కడ ఆయనకి చేసిన పాలేతనం రోజులు ఎన్ని? 21 సంవత్సరం. 21 సంవత్సరాల పాటు ఉన్నాడు అక్కడ. అయితే యాకోబు గారికి ఎవరంటే ఇష్టం? ముగిస్తానే, ఈ అధ్యాయం ముగించేస్తాను. యాకోబు గారికి ఎవరైనా ఇష్టమమ్మా? రాహేల్ అంటే ఇష్టం. లేయమ్మంటే అంత ఇష్టం లేదు. ఎందుకని? అసలు పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈమెనే కాబట్టి ఆమెను చేసుకోవాలనుకోలేదు అసలు. ఏదో పొరపాటున చేశాడు. ఆమె గర్భవతి అయింది. ఆమె కుమారుని కన్నది. ఆమె కుమారుని కని నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు, ఎందుకంటే నా చెల్లెలు ఇంకా గర్భవతి కాలేదు కాబట్టి నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడని అతనికి రూబేను అని పేరు పెట్టింది. మళ్ళీ ఆమె గర్భవతి అయింది. ఎవరో? లేయ గర్భవతి అయ్యి షిమ్యోనికి అన్నది. షిమ్యోను అని పెట్టింది. మళ్ళీ లేయ గర్భవతి అయింది. మళ్ళీ మూడో వ్యక్తి లేవి అంతే కదా, చూడండి మూడో మాట లేవి అంతే. 34 వచ్చిన రెండో భాగం. తొదకు ఈసారి నా పెనిమిటి 34 చివరి భాగం. తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటిని అనుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. మరలా ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకొని యోధా అని పేరు పెట్టెను. అంతేనా? అప్పుడు ఆమె కానుపు ఉడిగేను. అక్కడతో ఆమె కానుపు గర్భం ఉడికిపోయింది. అంటే ఏమంటారంటే ఆమె నెలసరి ఆగిపోయింది. ఆమె యొక్క ఋతుక్రమం అనేది ఆగిపోయింది. కాబట్టి 4 కుమారులకి అన్నది. ఎవరో? లేయమ్మ 4 కుమారులకి అన్నది. ఎవరండి చెప్పండి మీరు ఇప్పుడు? లేయమ్మ కన్నా 4 కుమారుల పేరు చెప్పాలి, వరుసగా చెప్పాలి. లేయమ్మ కన్నా 4 కుమారులకు పేర్లు చెప్పాలి ఇప్పుడు మీరు. రూబేన్ కాదు, చాలా చూసి చెప్తారండి. అదే మరి చూసి చెప్తే నువ్వు ఆగు తర్వాత చెప్పాలి. రూబేను, షిమ్యోను, లేవి, యోధా వరుసరా. ఇశ్రాయేలు గోత్రంలో వరుసది. రూబేను, షిమ్యోను, లేవి, యోధా, ఇస్మకారు, జెబులూను, నఫ్తాలి, దాను ఇలా ఉన్నది కదా మొత్తానికి. అదే షెడ్యూల్ అంతా, అది ఆర్డర్. కాబట్టి ఈ 4 కుమారులు హేమీలలో యోధా, షిమ్యోను, లేవి, పెద్దోడు రూబేను మంచిళ్ళు, చాలా బలవంతులు తెలుసా, చాలా గొప్పలు. షిమ్యోను, లేవి కలిసి ఊరిని చంపేశారు తెలుసండి. షిమ్యోను, లేవి కలిసి ఊరిని చంపేశారు. అంతా బలాజ్యులు వాళ్ళు. యోధా అంటే యెహోవాను స్తుతించుట కదా. కాబట్టి ఈ 29వ అధ్యాయం యొక్క వివరణ ఇది. లాబాను గారి ఎంట్రీ, యాకోబు గారు రావడం, రాహేలమ్మని చూడడం, ముద్దు పెట్టుకోవడం, నీళ్ళు తోడడం, ఆ క్రమం, సంఘం యొక్క క్రమాన్ని అక్కడ దేవుడు పొందుపరచడం. ఆ తర్వాత లాబాను గారు రావడం, నువ్వెవరో కాదు నాకులా ఉన్నది సేమ్, నువ్వు నా ఎముకవు నా మాంసానం అన్నాడు. సరే తీసుకెళ్ళాడు. 4 రోజులు ఉంచుకున్నాడు. 4 రోజుల తర్వాత పనులు పెట్టేసుకున్నాడు బలవంతంగా. పనులు పెట్టేసుకున్న తర్వాత 7 సంవత్సరాల తర్వాత రాహేల్ని ఇవ్వకుండా లేయని పెళ్లి చేశాడు. లేయని అయిపోయిన తర్వాత రాహేల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు గారు. అప్పుడు యాకోబుకి రాహేలమ్మనే ఇచ్చి పెళ్లి చేశాడు. లేయమ్మకి దాసినిచ్చాడు జిల్ఫా. రాహేలమ్మకి దాసినిచ్చాడు. ఏం పేరు? జిల్ఫా. మరి అదే మర్చిపోయాం. జిల్ఫా జిల్ఫా ఏమో లేయ దాసి, బిల్హా ఏమో రాహేలు దాసి. కాబట్టి ఇచ్చి పెళ్లి చేశాడు. అంత అయిపోయింది. వారిద్దరు రాహేలు లేయ ఒక్కతే 4 కుమారుల్ని కన్నది. కాబట్టి మిగిలిన మాటలు ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.